హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి రొటీన్ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇదైతే గురువారం రోజు వ్లాగ్ అండి. కార్తీక పౌర్ణమి ముందు రోజు వ్లాగ్ అండి. కార్తీక పౌర్ణమి కోసం నేను ఏ విధంగా ఏర్పాట్లు చేసుకున్నాను, నా డైలీ రొటీన్ ఏంటి, అలానే కార్తీక పౌర్ణమి రోజున శివయ్య పూజను నేను ఏ విధంగా చేశాను, అలానే 365 ఒత్తుల్ని ఇంట్లోనే వెలిగించుకున్నానండి. ఏ విధంగా వెలిగించుకున్నానో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. గురువారం రోజున సాయంత్రం అయితే అందరూ డిన్నర్ చేసిన తర్వాత అంట్లన్నీ క్లీన్ చేసుకున్నానండి. తర్వాత తలస్నానం చేసొచ్చి స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను. పూజా సామాగ్రి మొత్తం క్లీన్ చేసుకున్నానండి. ఆ తర్వాత నేను మా పిల్లల్ని తీసుకొని బయటకైతే వెళ్ళాను. ఆవు నెయ్యి, ఒత్తులు అయితే తీసుకొని బయట నుంచి వచ్చానండి. కొబ్బరికాయ కూడా తీసుకొని వచ్చాను. మా పిల్లలకి ఏదో కావాలంటే కొనిచ్చానండి. తర్వాత తలస్నానం చేసిన తర్వాత ఆవు నెయ్యిలో అయితే ఒత్తులను వెలిగించాను. 365 ఒత్తులు ఉన్నవి 4 ప్యాకెట్లు అయితే తెచ్చామండి. అవన్నీ 4 ఒత్తులు కూడా ఇలా నానబెట్టేసి ఉంచేశాను. యాక్చువల్గా నేను తెల్లవారుజామున వెలిగిద్దాం అనుకున్నాను, కానీ నాకు కుదరలేదండి. మనం ఒక్కొక్కసారి ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. ముందు రోజు నైటే తెల్లవారుజామునే ఒత్తులు వెలిగిద్దామని చెప్పేసి గుమ్మానికి అయితే శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించుకున్నానండి. తర్వాత ఇంటి ముందు అయితే శుభ్రంగా ఊడ్చి తుడిచేసి ముగ్గైతే వేసుకున్నాను. తెల్లవారుజామున మళ్ళీ ముందు 3ంటికి లేసినా అయిద్దో లేదో అని మళ్ళీ 3ంటికి లెగడం ఇదంతా ఇబ్బంది ఎందుకని ముందు రోజు నైటే వేసేసుకున్నానండి. పూజా సామాగ్రి మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. యాక్చువల్గా ఏమైందంటే కార్తీక పౌర్ణమి రోజున నాకు అసలు హెల్త్ బాగాలేదండి. ఉదయం వేళలో నేను లెగలేకపోయాను. 5:30కి అయితే లేచానండి. లేచి నార్మల్గా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. తలస్నానం చేసి అయితే పూజా మందిరంలో అయితే పూజ అయితే చేసుకున్నానండి. చక్కగా చీర కట్టుకున్నాను. కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిని బొట్టు పెట్టుకొని గంధం పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను. ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు చీర కట్టుకుంటేనే అందం కదా. అందరికీ దోశలు అయితే వేసిచ్చానండి. నిన్న నైట్ అయితే వేసాను కదా ముగ్గు. పిల్లలు అటు ఇటు తిరుగుతూ మొత్తం అంతా పాడైపోయిందండి. ముగ్గు మొత్తం అసలు చెరిగిపోయింది. నేను మళ్ళీ తుడిచి ముగ్గు అయితే వేసేసుకున్నాను. నేనైతే ఉపవాసం ఉన్నానండి ఈరోజు. మా వారు అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఈరోజు నేనైతే బీరకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేశానండి. తర్వాత అయితే ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకున్నాను. అంట్లన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. మధ్యాహ్నం అయితే మా పిల్లలకి భోజనం పెట్టేసి వాళ్ళనైతే నిద్రపుచ్చేసాను. ఈరోజు అయితే వాళ్ళకి హాలిడే అంట, ఇంట్లోనే ఉన్నారు. మళ్ళీ మధ్యాహ్నం అయితే నేను 3:30 నుంచి పని అయితే స్టార్ట్ చేశానండి. ఇల్లన్నీ ఊడ్చుకొని తుడిచేసుకొని అంట్లన్నీ క్లీన్ చేసుకొని బట్టలు మడతేసుకొని మళ్ళీ తలస్నానం చేసి పూజా మందిరంలో అయితే పూజ అయితే చేసుకున్నానండి. శివయ్య అష్టోత్తరం చదువుకున్నాను. లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకున్నాను. ఇలా అమ్మవారి పూజను అయితే చేసుకున్నానండి. కుంకుమార్చన కూడా చేసుకున్నాను. మా వారైతే త్వరగానే వస్తానని చెప్పారు. పూజా మందిరంలో పూజ చేసుకున్నాను. గుమ్మం దగ్గర కూడా పూజ చేసుకున్నానండి. తర్వాత అయితే ఈరోజు నేను బాల్కనీలో అయితే 365 ఒత్తులు వెలిగిద్దాం అనుకున్నాను. తులసమ్మ దగ్గర ఒత్తులను వెలిగించడం కోసం అయితే నేనైతే సాయంత్రం వేళలో అయితే చీర కట్టుకోలేదండి. డ్రెస్ అయితే వేసుకున్నాను. నేనైతే 4 పీటలని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. ముందుగా తులసమ్మకు కూడా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నానండి. తులసమ్మకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు అయితే సమర్పించాను. మా వారైతే 6ంటికల్లా వచ్చేసారండి. పూజా మందిరంలో అయితే నాకు అర్ధగంట టైం పట్టిందండి పూజ చేసుకోవడానికి. కార్తీక దీపాలను కూడా గుమ్మం దగ్గర పెట్టుకున్నానండి. శివయ్యకి అయితే నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నానండి. పీఠం ఏర్పాటు చేసుకున్నాను. అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నాను. లక్ష్మీదేవి అమ్మవారి పాదాలు కూడా పెట్టుకున్నానండి. మంగళకరమైన వస్తువులతో కూడా పూజ చేసుకున్నాను. ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజున శివయ్య పూజ అయితే నేను ఈ విధంగా చేసుకొని 365 ఒత్తులు అయితే వెలిగించేశానండి. ఇదైతే శనివారం రోజున ఉదయం అండి. శనివారం రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందు అయితే చక్కగా అందంగా అలంకరించుకున్నానండి. కార్తీక పౌర్ణమి రోజున నేను పీఠం ఏర్పాటు చేసుకున్నాను కదా, ఆ పువ్వులన్నీ ఒక కవర్లో పెట్టుకున్నానండి. ఆ పువ్వుల్ని పూజా సామాగ్రి ఏవైతే ఉన్నాయో అవన్నీ పారే నీటిలోనే కలపాలండి. ఎవరూ తొక్కకూడదు. పీటలను కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఉదయం లేచిన తర్వాత ముగ్గు అంతా నీట్గా వేసుకున్నానండి. తర్వాత అయితే మా వారు కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చారు. ఇవాళ శనివారం కదా, మా వారే పూజ చేస్తా అన్నారండి. పువ్వులు అయితే తీసుకొచ్చారు. అవే చూపిస్తూ ఉన్నాను. మా వారు అయితే తలస్నానం చేసి వచ్చే లోపల నేను ఇల్లన్నీ శుభ్రంగా ఊడ్చేసి తుడిచేసానండి. పూజా సామాగ్రి కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టాను. మా పిల్లలకైతే ఈరోజు స్కూల్ ఉందండి. మా పిల్లలకైతే దోశలేసి ఇచ్చాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా వారైతే పూజ చేసుకుంటున్నారండి. తలస్నానం చేసి వచ్చి నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అయితే వేశాను. పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేశానండి. మా వారైతే పూజ చేసుకుంటూ ఉన్నారు. ఇంట్లో మగవారు పూజ చేస్తేనే చాలా మంచిదండి. ప్రతిరోజు నేను పూజ చేసుకుంటూనే ఉంటాను. బుధవారం రోజున శనివారం రోజున మా వారే పూజ చేసుకుంటూ ఉంటారండి. మా వారికి వచ్చినట్టు మా వారైతే పూజ చేసుకున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పువ్వుల్ని రెక్కలు చేసి వేయకూడదంట. ఇదివరకైతే నాకు తెలియక నేను అలానే వేసేదాన్నండి.
ఈ మధ్య తెలుసుకున్నాను. మనకు తెలియకపోతే తప్పులేదండి. తెలిసిన తర్వాత మనం నేర్చుకోవాలి కదా! మీకు అదే చెప్తున్నాను. ఒక్కొక్క పువ్వు సమర్పించినా పర్లేదు కానీ రెక్కలు చేసి మాత్రం పెట్టకూడదంట. ఈరోజు లంచ్‌లోకైతే నేను చిక్కుడుగాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేద్దామని చిక్కుడుగాయలను అయితే శుభ్రంగా కడిగి చిక్కుడుగాయల్లో పురుగులు ఉంటాయండి. ఆ పురుగులు లేకుండా చూసుకొని ఏనాలు తీసి ఈ విధంగా ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకున్నానండి. మా చిన్నప్పుడైతే మా ఇంటి దగ్గర చిక్కుడుగాయ తీగ ఉండేదండి. కేజీ చిక్కుడుగాయలు ఉండేవి. మా అమ్మ అయితే అందరికీ పంచిపెట్టేదండి. మా అమ్మ చిక్కుడుగాయ ఫ్రై, చిక్కుడుగాయ కారం ఈ విధంగా చేస్తూ ఉండేది. మా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత టీ అయితే తాగేసామండి. ఇక్కడ చిక్కుడుగాయ ఫ్రై కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చిక్కుడుగాయ ముక్కలు అయితే వేసుకున్నాను. చిక్కుడుగాయ ఫ్రైని ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టి చేసుకోవాలండి. అందులో ఉన్న వాటర్ మొత్తం బయటికి రావాలి. హైలో పెడితే అడుగంటినట్టుగా అయిపోతాయండి, మాడిపోతాయి. మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. చిక్కుడుగాయలని ఎప్పుడైనా సరే మొత్తం అంతా చెక్ చేసుకోవాలండి. పురుగులు ఉంటాయి, చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మాకైతే చిక్కుడుగాయలన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదండి. చిక్కుడుగాయలతో చట్నీ పెడితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే బీటెక్ చదువుకునేటప్పుడు హాస్టల్లో ఉండేదానండి. నాకు మా అమ్మ అయితే చిక్కుడుగాయ చట్నీ పెట్టి పంపించేది. మా అమ్మమ్మ పెట్టేదండి, చాలా బాగా పెట్టేది. నాకు భలే నచ్చిద్దండి. పెళ్ళికి ముందైతే చిక్కుడుగాయ చట్నీ తిన్నాను కానీ పెళ్ళైన తర్వాత నేను ఒక్కసారి కూడా పెట్టలేదు. ఒక్కసారైనా పెట్టాలి, తినాలి అని ఒక్కొక్కసారి చిక్కుడుగాయలు చూసినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది. ఇదివరకు రోజుల్లో అయితే చిక్కుడు తీగ అని, సొర తీగ అని, బీర తీగ ఇవన్నీ మా అమ్మ పెట్టేదండి. కాకర తీగలు ఇవన్నీ అసలు కూరగాయలు కొనుగోలు పని లేకుండా ఇంటి దగ్గరే ఉండేవి. కానీ చిక్కుడు తీగకి బంక ఉంటుందండి. దానివల్ల గాజు పురుగులు ఇలాంటి పురుగులు వస్తూ ఉంటాయి. అందుకనే అందరూ వేయడం మానేశారు. ఇప్పుడు మా ఇంటికాడ కూడా లేవు. ఏనాలు తీసిన తర్వాత ఇల్లంతా ఇట్లుందండి. చెత్త అంతా ఒక కవర్లోకి అయితే తీసుకొని మొత్తం ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. బియ్యం అయితే కడిగేశానండి. తర్వాత అన్నం కూడా పొయ్యి మీద పెట్టాను. నేనైతే రైస్ కుక్కర్లో అన్నం వండను. నేను స్టవ్ మీదే అన్నం వండుతూ ఉంటానండి. అన్నాన్ని మళ్ళీ గంజి వంచుతూ ఉంటాను. నాకైతే అసలు పెళ్ళైన కొత్తలో అన్నం వండటం కూడా రాలేదండి. నాకు పెళ్ళైన 2 సంవత్సరాలు అప్పుడు రైస్ కుక్కర్లో వండేవాళ్ళం. తర్వాత అట్టేసరి పెట్టుకునేదాన్నండి. తర్వాత కరోనా టైంలో ఇంటి దగ్గర ఉన్నాం కదా, మా అత్తగారు వాళ్ళందరూ అన్నం వంచటమే చేసేవాళ్ళు. నాకు వచ్చేది కాదు, కానీ మా అత్తయ్య నన్నే వంచమనేది. వాళ్ళని చూసి ఒక్క రోజులోనే అన్నం వంచడం నేర్చుకున్నానండి. మనకు రాందంటూ ఏది ఉండదు. మనం కాన్సన్ట్రేషన్తో చేస్తే ఏ పనినైనా చేయగలుగుతామండి. ఇక్కడ ఒక పొయ్యి మీద కర్రీ అయితే పెట్టాను, చిక్కుడుకాయ ఫ్రై కోసం పెట్టాను, అన్నం పెట్టాను. ఇంకొక సైడ్ అయితే బట్టలన్నీ నానబెట్టేశానండి. ఇక్కడ బట్టలన్నీ ఉతుకుతూ ఉన్నాను. ఇక్కడ బట్టలు ఉతకడం అయిపోయిందండి, జాడిస్తూ ఉన్నాను. ఇక్కడ నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, అందుకే ఒక చేతితో వీడియో తీస్తూ ఇలా జాడిస్తూ ఉన్నాను. నేను బట్టలు అయితే 2-3 సార్లు అయితే జాడిస్తూ ఉంటానండి. 2 సార్లు అయితే కన్ఫామ్గా జాడిస్తాను. మరీ మురికుంటే 3 సార్లు అయితే జాడిస్తూ ఉంటానండి. కొంచెం వాటర్తోనే జాడిస్తూ ఉంటాను. నా బట్టలు ఉతకడం కూడా అయిపోయిందండి. ఈ లోపల కర్రీ కూడా ఈ విధంగా వస్తూ ఉంది. నేనైతే ఒక 2 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉన్నాను, లేదంటే మాడిపోతుంది కదా కర్రీ. అయితే అన్నం కూడా ఉడికిందండి. అన్నం ఉడికిన తర్వాత గంజి కూడా వార్చాను. చిక్కుడుకాయలు అయితే మగ్గిపోయాయండి. మగ్గిన తర్వాత ప్లేట్ అయితే తీసాను. ఇప్పుడైతే కొంచెం హైలో పెట్టి ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. చిక్కుడుకాయలు కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేస్తూ ఉంటాను. ఈరోజు కరివేపాకు లేదండి, అది వేయలేదు. చిక్కుడుకాయ టమాటా అయినా బాగుంటుందండి, అలానే చిక్కుడుకాయ వెల్లుల్లిపాయ కారం అయినా బాగుంటుంది. మా పిల్లలు అయితే టమాటా వేస్తే తినరండి, అందుకని నేను కొబ్బరి వెల్లుల్లిపాయ కారం అయితే వేస్తూ ఉన్నాను. ఇక్కడ చిక్కుడుకాయలు అయితే మగ్గిపోయిన తర్వాత పసుపు, ఉప్పు వేసాను. తర్వాత అయితే ఇక్కడ కొన్ని ఉల్లిపాయలు తెచ్చారండి. ఆ ఉల్లిపాయలు అయితే బొట్లో పెట్టేశాను. ఒక ఉల్లిపాయ తీసుకొని బెండకాయ పులుసులోకి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక పచ్చి కొబ్బరి తీసుకున్నానండి, ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. రోట్లో అయితే పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దంచుతున్నాను. దాంట్లో అయితే ఒక 2 వెల్లుల్లిపాయలు, కొంచెం కారం వేసి దంచుకోవాలి. చిక్కుడుకాయలు మంచిగా మగ్గిపోయిన తర్వాత కొబ్బరి వెల్లుల్లిపాయ కారం వేస్తే బాగుంటుంది. వెల్లుల్లిపాయలు వేయకుండా అచ్చం కొబ్బరి కారం కూడా వేయొచ్చండి. వెల్లుల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు దంచి చిక్కుడుకాయ ఫ్రైలో వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి. బెండకాయ గ్రేవీలో కూడా కొబ్బరి కారం వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బెండకాయ పులుసు నేను ఏ విధంగా చేస్తానంటే, ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బెండకాయల్ని శుభ్రంగా కడిగి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ బెండకాయ ముక్కలు కొంచెం వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత పసుపు, ఉప్పు వేస్తాను. ఇవన్నీ వేగిపోయాయండి. వేగిపోయిన తర్వాత ఇంకా వేగనివ్వాలి. కొంచెం టైం లేక ఎక్కువ వేగనివ్వలేదు. బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేగితేనే గ్రేవీ కర్రీ బాగుంటుందండి. ఇక్కడైతే చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ లాస్ట్లో కొబ్బరి కారం వేసిన తర్వాత సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీకు ఇష్టమైతే కరివేపాకు వేసుకోవచ్చు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా సింపుల్గానే చేశాను. ఇక్కడ బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత కొబ్బరి కారం వేశాను.
తర్వాత నార్మల్ కారం వేసానండి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవనివ్వాలి. అడుగంటకుండా చూసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా కూడా మొత్తం అంతా ఫ్రై ముక్కలకు పట్టేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి. నేను ముందైతే వాటర్ వేసుకున్నాను, తర్వాత చింతపండు రసం వేసుకున్నాను. ఈరోజు నేనైతే చిక్కుడుగాయ ఫ్రై చేశాను, అలానే బంగాళదుంప గ్రేవీ కూడా చేశానండి. అదైతే వీడియో తీయలేదు. అలానే బెండకాయ పులుసు కూడా చేశాను. నేను వంట చేస్తూనే అంట్లు కడుగుతాను, అలానే బట్టలు కూడా వాష్ చేసుకుంటూ ఉంటాను, ఇల్లు ఊడ్చేస్తూ ఉంటానండి. ఒకేసారి వంట పని, ఇంటి పని కూడా అయిపోతూ ఉంటాయి. ఇక్కడ బెండకాయ ముక్కలు అయితే వాటర్ పోసి కొంచెం హైలోనే పెట్టానండి. ఒక 10 నిమిషాల పాటు హైలో పెట్టి దగ్గరకు వస్తుంది అన్నప్పుడు సిమ్లో పెట్టి ఉంచుతానండి. సిమ్లో పెట్టి ఉంచడం వల్ల మంచిగా బెండకాయ ముక్కల్లోకి పులుసు పట్టి బెండకాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయి. ఇక్కడ చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలకైతే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేశానండి. నేను నైటే పెరుగైతే తోడుపెట్టేసి ఉంచానండి. పిల్లలకి పెరుగన్నం కొంచెం, అలానే చిక్కుడుకాయ ఫ్రైతో అయితే పెట్టాను. మా పిల్లలకైతే చిక్కుడుకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. నాకు కూడా చిక్కుడుకాయ ఫ్రై అంటే చాలా చాలా ఇష్టం అండి. మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చిక్కుడుకాయ కూరలో టమాటాలు వేస్తే చాలా బాగుంటుంది, కానీ నాకు ఎందుకు అసలు నచ్చదండి. తినడానికి బాగానే ఉంటుంది, కానీ వేయబుద్ధి అయ్యేది ఎందుకో. నాకు వెల్లుల్లిపాయ కారం వేస్తేనే టేస్ట్ అనిపించిద్ది. బట్టలు ఉతికాను కదా, బట్టలన్నీ ఆరేసి వచ్చానండి. ఈ లోపల నేను ఒక్క నిమిషం చూడపోయేసరికి ఎసరంతా దగ్గరికి వచ్చేసింది. బెండకాయ గ్రేవీ అయితే సూపర్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది, భలే నచ్చిందండి. మా వారి కోసం అయితే కినోవా రైస్ నానబెట్టేశాను, అవన్నీ పక్కన పెట్టేశానండి. ఇంకా అంట్లు అయితే క్లీన్ చేయలేదు. రోజు అయితే వంట చేస్తూ క్లీన్ చేస్తూ ఉంటాను. ఈరోజు అయితే వేరే పని ఉండటం వల్ల క్లీన్ చేయలేదు. అంట్లన్నీ క్లీన్ చేసుకున్నాము. మధ్యాహ్నం లంచ్ కూడా చేసాము, టీ కూడా తాగేసామండి. ఇదైతే ఈరోజు ఈవినింగ్ మా పిల్లల కోసం అయితే పిజ్జా ఆర్డర్ పెట్టారండి. మైదాతో చేసిన పిజ్జా కాదండి, ఇది గోధుమ పిండితో చేసిన పిజ్జా. పిల్లలకు మంచిదంట. మా పిల్లలు పద్దాక అడగరండి. కనీసం పిజ్జా తిని మా పిల్లలు 1 ఇయర్ అయిపోయింది. వాళ్ళకి అసలు చిన్నపిల్లలే కదా, అంత అలవాట్లేదు. ఈరోజు ఎందుకో వీడియో చూసి గుర్తొచ్చిందంట. మా వారిని అడిగితే ఆర్డర్ పెట్టారండి. తలా ఒక పీస్ అయితే తిన్నాము. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చారండి. వాళ్ళకైతే స్నానాలు అవి చేపించాను. అంట్లన్నీ క్లీన్ చేసుకున్నానండి. లంచ్ బాక్స్లు ఉన్నాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకున్నాను. మా వారికి అయితే ఉసిరికాయ జ్యూస్ కావాలంట. రోజు అయితే నైటే తాగుతున్నారు, కానీ ఈ చలికాలం వచ్చేసింది కదా, ఈ టైంలో తాగుతాను అని చెప్పారు. అయితే ఈవినింగ్ టైంలోనే ఒక 3 ఉసిరికాయలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. నేనైతే కొంచెం పెద్దగానే కట్ చేశాను, చిన్నగైనా కట్ చేసుకోవచ్చు. మిక్సీ అయితే పట్టేశానండి. ఉసిరికాయ జ్యూస్ని మా వారికి ఇచ్చి నేను కూడా తాగేశాను. మధ్యాహ్నం అయితే శనగలు అయితే నానబెట్టేశానండి. నైట్ మేము అన్నం తినవండి, ఏదో ఒక టిఫినే తింటాము. ఈరోజైతే శనగ గుగ్గీలు అయితే చేసామండి. మా వారికి నాకు చాలా ఇష్టం అండి. ఇవి గుగ్గీలు అయితే 3 విజిల్కి ఉడికిపోయాయి. ఇక్కడ నేను మామూలుగా స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేశానండి. వాటర్ ఏం లేకుండా చూసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. తాలింపు గింజలు కూడా వేసానండి. పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి. తర్వాత మీరు కొత్తిమీర ఇష్టమైతే వేసుకోవచ్చు. నేను కొద్దిగా పసుపు, ఉప్పు, ఆ తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్, గరం మసాలా వేశాను. తర్వాత శనగలను అయితే ఇందులో వేసుకున్నానండి. తర్వాత తగినంత కారం వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అవనిచ్చాను. అంతే అండి, సింపుల్గా శనగ గుగ్గీలు అయితే రెడీ అయిపోయాయి. నేను మా వారిద్దరం కలిసి డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తామండి. కారం ఎక్కువగా వేసుకోకపోతేనే బాగుంటాయి. ఒక ఉల్లిపాయనైతే కట్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు నంచుకుంటూ శనగగుగ్గిళ్ళు అయితే తినేసామండి. నిమ్మకాయ ముక్క పిండుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతే అండి ఇయాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.